4 రోజుల క్రితం నవ్వుతూ ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి నేడు జీవచ్ఛవంలా పడి ఉండడం చూసి వారి కుటుంబీకులు కన్నీళ్లు పెట్టారు. ఇలా చంపేస్తారా అంటూ ఆసుపత్రి యాజమాన్యం నిలదీస్తే మా జోలికి రావద్దంటూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెళ్లిపోయారు. స్టాఫ్ ఎక్కడ పోయింది? మాకు ఒక డౌట్ ఉంది సార్. అక్కడ ఆపరేషన్ చేసిన సర్జరీ పియూలో ఏమో అనుకుంటా చూస 4 సిబ్బంది ఉంటే ఆసుపత్రి అయిపోతుందా? కనీసం పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడరా అంటూ బంధువులు ఆగ్రహించి ఆసుపత్రి మీద దాడి చేస్తే మాకు ఏమీ తెలియదంటూ అంతా పారిపోయారు. తెల్లారే ముందు స్పెషలిస్ట్ డాక్టర్లు అంటూ వస్తారు, ఆపరేషన్ చేసి వెళ్లిపోతారు. అసలు వచ్చింది వైద్యుడా లేక మరెవరు తెలియని రకంగా ఈ ఆసుపత్రి ఉందంటూ మృతుడి బంధువులు ఆరోపించగా గోపాలపురం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆసుపత్రిపై మృతుని బంధువులు ఆందోళనతో తమ నిరసన తెలియజేశారు. మరి ఆ వ్యక్తి ఏం చికిత్స చేశారు, ఎలా చనిపోయాడు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ప్రాణం తీసిన నిర్లక్ష్యం. ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ఒకడు పైకళ్ళు కడుగుతాడు, ఒకడు ఊడుస్తాడు, ఒకడు గాడు కొడతాడు. ఇట్లే 4 కనిపించారు. నేను 3 రోజులలో కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని జీవి సలోజా ఆసుపత్రి ఇది. గోపాలపురం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉన్న గల్లీలో ఈ ఆసుపత్రి ఉండగా గత 4 రోజుల క్రితం హైదరాబాద్కి చెందిన శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషియన్ ఆసుపత్రిలో చూయించుకున్నాడు. అయితే వివిధ పరీక్షలు చేసిన అనంతరం గ్లాడర్ లో స్టోన్ ఉందని చిన్న ఆపరేషన్ చేసి తొలగించాలంటూ వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులకు చెప్పి 2 రోజుల క్రితం అడ్మిట్ అయ్యాడు. అయితే ఆపరేషన్ చేస్తే సరిపోద్దంటూ వైద్యుడు సూచించగా మరి ఎవరు చేస్తారన్న దానికి సమాచారం లేకపోగా ఉదయం స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి చేస్తారంటూ చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. మీరు చూసుకోవచ్చు, బాడీ ఆన్నే పడి ఉన్నది. ఎట్లా మేము ఎవరిని అడగాలి? మేమే వైరస్ తీసుకున్నాం, మేమే అతన్ని సాఫ్ చేసి పెట్టుకున్నాము. స్టాఫ్ ఎక్కడ పోయింది? మాకు ఒక డౌట్ ఉంది సార్. అక్కడ ఆపరేషన్ చేసిన సర్జరీ పియూలో ఏమో అనుకుంటా చూసిన డాక్టర్ని కూడా మేము చూడలే. మాకు డౌట్. అమౌంట్ 1.5 lakh తీసుకున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 50,000 కట్టించుకున్నారు మా అక్కతోని. అనంతరం వేకువజామున వైద్యులమంటూ కొందరు రావడం వెళ్లడం. ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం 4 సిబ్బంది మాత్రమే కనిపించగా ఆపరేషన్ పూర్తయిన అనంతరం ఇక శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టిన వారే లేకపోయారన్నది బంధువుల ఆందోళన. ఉన్న కాంపౌండర్ నర్సు కాస్త అన్ని పనులు వారే చేస్తున్నారని, ఇక ఈ రోజు సాయంత్రం శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించగా కొద్ది సమయానికి ప్రాణాలు కోల్పోయాడు. చల్లిపోయినట్లు ధృవీకరించిన అనంతరం ఇక వైద్యులు ఆసుపత్రి వదిలి వెళ్లిపోగా అసలు ఎందుకు మృతి చెందాడు అన్నది చెప్పేవారే కరువయ్యారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రిలో ఫర్నిచర్తో పాటు అద్దాలు పగలగొట్టగా వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇంతలో ఆసుపత్రికి సంబంధించిన పలువురు వెళ్లిపోవడం చూసి వారిని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. కేవలం ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది 4 కనీసం పట్టించుకున్న వారే లేకుండా పోయారని, నవ్వుకుంటూ ఆరోగ్యంగా ఆసుపత్రికి వచ్చిన వాడి ప్రాణాలు తీసి ఇప్పుడు తమకు ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు కూడా వారి పక్షానే మాట్లాడుతున్నారంటూ బంధువులు ఆరోపించారు. వస్తారు, ఎవరికి కనిపించారు. ఇక్కడ ఒక దారి ఉందంట, ఈ దారి నుండి వస్తారు, ఆపరేషన్లు చేస్తారు, వాళ్ళ కమిషన్ ఏముందో తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పీవున్లు సరిగా ఉండరు, ఒక నర్సులు సరిగా లేరు, ఒక కంపౌండర్లు సరిగా లేరు, ఒక ఆయమ్మలు సరిగా లేడు. ఒకడు పైకళ్ళు కడుగుతాడు, ఒకడు ఊడుస్తాడు, ఒకడు గాడు కొడతాడు. ఇట్లే 4 కనిపించారు. నేను 3 రోజులలో 4 ఉన్నారు. సలోజా ఆసుపత్రి చాలా ఏండ్ల నుంచి కొనసాగుతుండగా మరి మృతుడి బంధువులు చెప్పినట్లు ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణాలు పోయిందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నది పోలీసుల విచారణలో తెలనుండగా నవ్వుతూ ఆసుపత్రిలో అడుగుపెట్టిన అతను కాస్త నేడు జీవచ్ఛవంగా మారి కాటికి ప్రయాణం కావడం కాస్త అందర్నీ కలిసివేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, అందరి మంచి కోరుకునే నాయకుడు, ఎల్లవేళలా ప్రజల సంక్షేమం కొరకు పరితపిస్తున్న నాయకుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల సతీష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రావుల సతీష్ టీం సభ్యులు, కంటోన్మెంట్ హైదరాబాద్.
35 వారి నోటీసులు చూసి చూసి నవ్వుకుంటున్నారు. మరి ఈసారైనా బడా బాబుల దందాకు శుభం కార్డు పడుతుందా? అధికారుల నోటీసులతో భయపడితే వారు కోర్టుకెక్కి సమాధానం ఇస్తున్నారు. తమను ఏం చేయలేరన్న ధీమాతో ఉంటున్నారు. మరి ఈ పరిస్థితికి ఈ సీఈఓ హయాంలోనైనా తెరపడినా? నేతలు ప్రశ్నిస్తారే మినహా ఆచరణలో మాత్రం వెనకడుగు వేస్తున్న వేళ అధికారుల పనితనానికి బంగ్లా ల్యాండ్లు ఓ మచ్చలాగానే మిగిలిపోతున్నాయా? నిరుపేదల ఇండ్లు కూల్చివేయడం అంటే చాలు పరుగులు పెడుతూ నో కాంప్రమైజ్ అంటూ పనితనం చెప్పే ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడెందుకు విఫలమవుతున్నారు? యాక్టులో లొసుగులే వారికి కలిసి వస్తున్నాయా? అధికారులే వంత పాడుతున్నారా? నేతల సపోర్ట్ ఇస్తున్నారా? కంటోన్మెంట్ బంగ్లా ల్యాండ్ల విషయంలో గతనాడు కూల్చివేతలతో సమాధానం ఇచ్చిన అధికారులు ఇప్పుడెందుకు అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు? వారంటే భయమా? కోర్టంటే అభిమానమా? ఏంటి ఈ బంగ్లా ల్యాండ్ల గోల అనుకుంటున్నారా? బడా బాబులకు నో రూల్స్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బంగ్లా ల్యాండ్ల విషయంలో ప్రతిసారి హడావిడే మినహా కూల్చివేత విషయం వరకు వచ్చేసరికి మాత్రం నో స్టే వచ్చేసింది అంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులు అడుగులు వెనక్కి వేస్తున్నారు. సీఈఓ ఆదేశాలతో వారు నోటీసులు ఇవ్వడం, వారు కోర్టు నుంచి స్టే తీసుకురావడం జరిగిపోతుండగా ప్రతిసారి నోటీస్ పేపర్ వేస్ట్ అవుతుందే తప్ప కొత్తగా ఒరిగింది ఏమీ లేదు అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఇక అసలు విషయానికి వస్తే కంటోన్మెంట్ లో 117 బంగ్లా ల్యాండ్ల వరకు ఉండగా అందులో సుమారు 70 వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో చేరాయి. బంగ్లా ల్యాండ్ల విషయంలో అనుమతి పొందని వారితో పాటు వారి వారసులు అనుభవించే అధికారం ఉండగా వాటిలో వ్యాపారం చేసే అధికారం మాత్రం లేదు. అయితే 10ల సంఖ్యలో ఓల్డ్ గ్రాండ్ బంగ్లా ల్యాండ్లను ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ గా మార్చేసి వ్యాపారం చేసిన సంగతి అందరికీ తెలిసిన సత్యమే కాగా ఇక వాటిని పర్యవేక్షించాల్సిన డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు డిఓ మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాటిలో ఏది నిర్మించి వ్యాపారం చేసినా అది కంటోన్మెంట్ బోర్డు పరిధిలోకి వచ్చేది కాక వాటి నిర్మాణ విషయంలో మాత్రం బోర్డు యంత్రాంగానిదే బాధ్యత కాగా ల్యాండ్ కాపాడే బాధ్యత మాత్రం డిఫెన్స్ ఎస్టేట్ అధికారులది. ప్రస్తుతం ఈ ల్యాండ్లలో చాలా ఏళ్లుగా ఫంక్షన్ హాల్ కొనసాగుతుండగా ప్రతి ఫంక్షన్ హాల్ ను అద్దెకిచ్చి కోర్టులో వ్యాపారం చేస్తున్నా మాకేం తెలీదు, మాకేం కనిపించదు, మాకేం వినిపించదు అన్న రకంగానే అధికారుల తీరుంది. ఈ విషయం కంటోన్మెంట్ బోర్డు సమావేశంలోనే ఎంపీ ఈటల రాజేందర్ నేరుగా ప్రశ్నించగా నిరుపేదల ఇండ్లను కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారులు బంగ్లా ల్యాండ్ల విషయంలో మాత్రం ఎందుకు సైడ్ కార్నర్ చేస్తున్నారంటూ గట్టిగానే ప్రశ్నించారు. దీంతో ఆనాడు సీఈఓగా ఉన్న మధుకర్ నాయక్ సైతం బాంటియా గార్డెన్, ఇంపీరియల్ తో పాటు పలు ఫంక్షన్ ప్యాలెస్లకు నోటీసులు సిద్ధం చేసినట్లు సమాధానం ఇవ్వగా ఇప్పుడు నూతన సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది ఆదేశాలతో వాటిని ఇంజనీరింగ్ అధికారులకు అందించినట్లు సమాచారం. అయితే బాంటియా గార్డెన్ తో పాటు ఇంపీరియల్ గార్డెన్ కు కాస్త సమయం ఇస్తూ నోటీసులు అందించగా ఇదేమైనా కొత్తనా అన్న రకంగా వారి ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ప్రతి సీఈఓ రావడం, హడావిడి చేయడం సర్వసాధారణం అన్న రకంగా వారు ఉండగా కోర్టుకు వెళ్తాం, స్టే తెస్తాం అన్న ధీమాతో వారు ఎండిపోయారు. గతంలో ఇదే పరిస్థితి చూసిన ఆనాటి సీఈఓ సుజాత గుప్తా ఏకంగా ఇంపీరియల్ గార్డెన్ ముందు వారి తోక జాడించడంతో డస్ట్బిన్ పెట్టి మరీ సమాధానం ఇవ్వగా ఇక సీఈఓల బదిలీల అనంతరం ఆ డస్ట్బిన్ కూడా మాయమైంది. మల్లారెడ్డి, బాంటియా, ఇంపీరియల్ ఆ విషయంలో ఎన్నో ఏళ్లుగా ఇదే తంతు ఉండగా సీఈఓ సుజాత గుప్తా హయాంలో పలు ఫంక్షన్ హాల్లు కూల్చివేతలు సైతం చేపట్టి వారందరికీ చెమటలు పట్టించారు. కేజీఆర్ లో సైతం మధుకర్ నాయక్ హయాంలో అధికారులు కూల్చివేతలు చేయగా ఇక ఆ యజమాని చేసిన హడావిడి నోరు మెదపకుండా వచ్చేయగా తమ రూల్స్ తప్పమంటూ ఆనాటికి హామీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాణాలు పూర్తి చేసినా పట్టించుకోలేదు. అనంతరం ఇక కోర్టు కేసులోని ఫంక్షన్ హాల్ అన్నీ ఉండగా 2006 చట్ట ప్రకారం అక్రమాలపై ఈసారి కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు సూచిస్తుండగా మరి ఈసారైనా ఈ పనిష్మెంట్ బడాబాగుల వరకు వెళ్తుందా లేక మరలా నాలాలు, పార్కులు అంటూ నిరుపేదల వైపే అంటూ ప్రభావం చూపుతారా అన్నది వేచి చూడాలి. ప్రతి ఫంక్షన్ హాల్ వెనుక కొందరు లీడర్లు ఉంటే కొన్ని ఫంక్షన్ హాల్ సవ్యంగా నడపడానికి లీడర్ల అవసరాన్ని బట్టి వారికి ఉచితంగానో ఎంతో కొంత రుసుమును ఫంక్షన్ హాల్ ఇచ్చేవారు తమ వైపు రాకుండా ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు బాగానే స్కెచ్ వేస్తున్నారంటూ బయట టాక్ కాగా ఇంపీరియల్ లాంటి ఫంక్షన్ హాల్ ముక్కు పిండి కొందరికి వసూలు చేస్తుంటే ఇది తట్టుకోలేని కొందరు నేతలు ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం కాగా మరి ఈసారి సీఈఓగా అడుగుపెట్టిన అరవింద్ కుమార్ ద్వివేదితో పాటు ఇంజనీర్ విభాగం అధికారులు కూల్చివేతల వరకు వెళ్తారా లేక గతంలో లాగా వారికి నోటికి బయటపడి వెనక్కి వచ్చినట్లుగా సైలెంట్ గా వచ్చేస్తారా అన్నది వేచి చూడాలి. అవును, ఇది నిజం. ఆయన బతికే ఉన్నాడు. కనిపించే వృద్ధుడు బతికే ఉన్నాడు. ఇతనేమి దయ్యమేం కాదు.
ఏంటి అంత మాట అనేశారు? కళ్ళ ముందే కనిపిస్తున్నాడుగా అనుకుంటున్నారా? ఆయన నిజంగా బ్రతికే ఉన్న అధికారుల నిర్లక్ష్యానికి మాత్రం బ్రతికి ఉండి చనిపోయిన లెక్కలోకి వచ్చేశారు. ఏంటి అలా ఇలా అనుకుంటున్నారు? మీరు చూస్తున్న డెత్ సర్టిఫికేట్ కూడా ఆయనదే. మరి అలా ఇలా జరిగింది అనుకుంటే కుమారుడితో సన్నిహితంగా ఉన్న ఓ మహిళ చేసిన మాయకు వారంతా పావులుగా మారిపోతే చివరికి సర్వం కోల్పోయి న్యాయం చేయండి అంటూ ఇలా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? అల్వాల్లో మాయలేడి గారడి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్లో. ఈయన పేరు రాములు, ఉండేది అల్వాల్ పరిధిలోని ఆప్రాల్లో. ఈయన కుమారుడి పేరు సుమన్. అయితే గత 2024లో కుమారుడు సుమన్ అనారోగ్యంతో మృతి చెందాడు. చనిపోయిన అనంతరం సుమన్ తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేయగా ఈ మధ్య కాలంలో అతని వాహనాలు కనిపించకపోవడంతో వాహనాలు దొంగలెత్తుకెళ్లారంటూ అమర్పేట పోలీసులకు రాములు ఫిర్యాదు చేశారు. ఇక అక్కడ మొదలైన అసలు కథ కాస్త అసలు విషయం తెలిసి రాములు షాక్ అయ్యారు. సుమన్తో ఓ మహిళ సన్నిహితంగా ఉండగా ఆ మహిళ తన పిల్లలతో కలిసి సుమన్ భారీగా ఫ్యామిలీ సర్టిఫికేట్ ను తయారు చేయించింది. ఈ విషయం రాములకు తెలియపోగా వాహనాలు దాసరి లక్ష్మి అనే మహిళ సుమన్ భారీగా అమ్మేసిందని తేలడంతో అంతా అవాక్కయ్యారు. అంతటితో ముగిసిపోయిందనుకుంటే వారి కుటుంబ సభ్యురాలుగా భారీ స్కెచ్ వేసింది. ఏకంగా మామ రాములతో పాటు అత్త కూడా చనిపోయిందంటూ అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయంలో డెత్ సర్టిఫికేట్ తీయించింది. సుమన్ ఆస్తికి మేమే వారసులమంటూ భర్తగా భావిస్తున్న వ్యక్తిపై ఉన్న యావదాస్తితో పాటు వాహనాలకు తన పేరు మీద మార్చుకోగా ఇక ఒక్కొక్కటిగా అమ్మకాలు మొదలుపెట్టింది. ఆస్తుల అమ్మకం విషయం తెలిసిన వెంటనే తాను బ్రతికి ఉండగా ఇది ఎలా సాధ్యమంటూ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆశ్రయించగా మామ అత్త చనిపోయినట్లు ఇంతకు మున్పే డెత్ సర్టిఫికేట్ తీసుకుందామని తెలియడంతో వారంతా అవాక్కయ్యారు. మామ అత్త చనిపోయారంటూ డెత్ సర్టిఫికేట్లు తీయించి ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేయించుకుందని తేలడంతో తాము బ్రతికి ఉండగానే సర్టిఫికేట్ ఇలా ఇచ్చారని ప్రశ్నించడంతో వెంటనే అధికారులు లక్ష్మి చేసిన మోసంపై ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో తమను మోసం చేసి సర్టిఫికేట్ పొందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకుని తాము బ్రతికి ఉండగానే ఆస్తి కొట్టేసేందుకు ఇంత పనికి ఒడిగట్టిందని తమకు న్యాయం చేయాలంటూ ఆ వృద్ధుడు అధికారులను వేడుకున్నాడు. స్పాట్కు వెళ్లి విచారణ జరపకుండానే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులది తప్పైతే వారితో ఈ పని చేయించిన మాయలేడి బ్రెయిన్ కు అంతా అవాక్కవుతుండగా బ్రతికి ఉండగానే సర్టిఫికెట్లతో చంపేసిన ఆ మాయలేడికి తగిన శిక్ష విధించాలంటూ బాధితులు కోరుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో రేపు వెరీడ్ బోర్డు సమావేశం జరగనుంది. పలు అభివృద్ధి పనులకు తో పాటు పలు భవనాల రెగ్యులైజేషన్, అక్రమ నిర్మాణాలకు నోటీసులతో పాటు పలు విషయాలతో బోర్డు సమావేశంకు అధికారులు సిద్ధం చేశారు. అయితే గత బోర్డు సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు ఎమ్మెల్యే శ్రీగణేష్లు సమావేశం బైకాట్ చేసి వెళ్లిపోవడంతో మరి ఈసారి సమావేశంకు వస్తారా లేరా అన్నది ప్రశ్నగా మారింది. సమావేశంలో ముగ్గురుతో కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ బోర్డు సీఈఓగా అరవింద్ కుమార్ కు మొదటి సమావేశం కానుండగా రేపు సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగా మారింది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టిన రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. శీతాకాల విడతలో భాగంగా బొల్లారం రాష్ట్రపతి భవన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీజీపీ, సిపి, మంత్రులు ఆమెకు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. నేడు రాజ్భవన్ తో పాటు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి బస చేయగా రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు ఉదయం తిరిగి పుట్టపర్తి వెళ్లనుండగా రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటూ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. 5 డివిజన్లు, 4 కార్పొరేటర్లు, వందలాదిగా పార్టీ శ్రేణులతో కలిసి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు పద్మారావు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులతో సరదాగా ముచ్చటిస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు కొనసాగించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే పద్మారావు సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. తన బలకంగా ఉన్న డివిజన్ కార్పొరేటర్లతో కలిసి చెక్కుల పంపిణీ కొనసాగించారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని లక్ష్మీ శ్రీనివాస్, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీతతో కలిసి ఎమ్మెల్యే పద్మారావు ఆయన కుమారుడు యూత్ నాయకుడు తీగుళ్ల రామేశ్వర్ల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందేవారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందించలేకపోయారు. కోడ్ ముగియడంతో శుక్రవారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేశారు.
డివిజన్ల వారీగా కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తే చాలు అక్కడి వాతావరణం సందడిగా మారిపోతుంటుంది. ఎమ్మెల్యేను కలిసి ముచ్చటించేందుకు నేతలు పోటీ పడుతుంటారు. పద్మారావు సైతం ఎక్కువ సమయాన్ని తనను అభిమానించే వారికి కేటాయిస్తూ వారితో సరదాగా గడుపుతూ కార్యక్రమానికి మరింత జోష్ను తీసుకొస్తుంటారు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను 22 మంది లబ్ధిదారులకు పద్మారావు అందజేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుండగా సనత్ నగర్ నియోజకవర్గం ఫతేనగర్ ప్రాంతంలో రోడ్డు వెడల్పుపై దృష్టి పెడతామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ కోసం స్థల సేకరణ చేసి అడ్డంకులను తొలగించి రోడ్డు వెడల్పు పనులను చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని తలసాని వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్డు వెడల్పుతో ఎంతో అభివృద్ధి జరిగిందని తలసాని గుర్తు చేశారు. బాలానగర్, కోకట్పల్లి, బేగంపేట్, బోయిన్పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఫతేనగర్ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుందని తలసాని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోతున్నాయని తలసాని విమర్శించారు. తలసాని వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డితో పాటు సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కలీం, ఫజల్, కరీం, రాజేష్ ముదిరాజ్, శేఖర్, నోమన్, జమీద్, పుష్పలత, పద్మలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం ఆయనది. కోట్లకు అధిపతైన ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం ఆయనది. విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న సాదాసీదాగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉండే యువ నాయకుడు అతను. తండ్రి ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యూత్ నాయకుడు ఆయన. ప్రజాప్రతినిధిగా తన తండ్రిని గెలిపించుకునేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్ సీఈఓ బీజేవైఎం స్పోక్ పర్సన్ మల్క యశస్వి జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ ప్రాంతానికి చెందిన యశస్వి బీజేపీ శ్రేణులకు సుపరిచితుడు. పల్లవి గ్రూప్స్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకు ఒకానొక్క కుమారుడు యశస్వి. తండ్రిని రాజకీయ నాయకుడిగా చూడాలనే సంకల్పాన్ని పెట్టుకుని ముందుకు సాగిన యువ నాయకుడిగా యశస్వి ప్రశంసలు అందుకున్నారు. బీజేపీలో ఉన్న పరిచయాలతో మల్క కొమరయ్య గత పార్లమెంట్ ఎన్నికల్లో సీటును ఆశించినప్పటికీ చివరి క్షణాల్లో చేజారిపోయింది. తండ్రి కొరకు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన యశస్వి నేటి తరానికి అనుగుణంగా సోషల్ మీడియాను తన వైపు మలుచుకుని ప్రజలకు చేరువయ్యేలా సామాజిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. తండ్రికి సీటు రాకపోవడంతో నిరాశ చెందకుండా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఎంపీ ఈటల రాజేందర్ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసి ప్రశంసలను యశస్వి అందుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్యకు అవకాశం రావడంతో తండ్రి గెలుపు కొరకు యశస్వి తన ఆలోచన విధానాలతో ఉపాధ్యాయులకు మరింత దగ్గరయ్యారు. టీం వర్క్ తో తండ్రి గెలుపుకు యశస్వి ఎంతగానో పాటుపడ్డారు. యువ నాయకుడిగా అందరినీ కలుపుకుపోతూ ఎన్నికల ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య భారీ విజయం సాధ్యమైంది. రాజకీయంగా ఎదగాలని భావించిన యశస్వి ముందుగా తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనే పట్టుదల కృషితో ముందుకు సాగారు. విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న మల్క కొమరయ్య ఎమ్మెల్సీ హోదాలో పార్టీ శ్రేణులతో పాటు ఉపాధ్యాయులకు చేరువయ్యారు. ఇక యశస్వి సైతం రాజకీయాల్లో తనదైన ముద్రను ఏర్పరచుకునేలా ముందుకు సాగుతున్నారు. బీజేవైఎం స్పోక్ పర్సన్ గా యశస్వి బీజేపీ కార్యక్రమాల్లో చురుకైన నాయకుడిగా ముందుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉన్న నేత అంటూ పలువురు నుంచి యశస్వి అభినందనలు అందుకున్నారు. యశస్వి జన్మదినోత్సవ సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ తో పాటు సికింద్రాబాద్, ఏఓసీ, వెస్ట్ మారడపల్లి, కోటి, జేవీఎస్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్ జనరల్ మేనేజర్ మురళి ఆధ్వర్యంలో ఫుట్పాత్లపై జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి బ్లాంకెట్స్, స్వెటర్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారికి బ్లాంకెట్, స్వెటర్లు పంపిణీ చేశారు. తమ అభిమాన నేత జన్మదినోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని మురళీమోహన్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఏఈ ప్రియా, నవీన్, రూపాల్ తదితరులు పాల్గొన్నారు. కోట్లకు అధిపతి అయినప్పటికీ సాదాసీదాగా ఉంటూ అందరితో కలిసిపోతూ యూత్ నాయకుడిగా ఎంతో మందికి యశస్వి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
బీజేపీ కార్యక్రమాల్లో ముందుంటూ బీజేవైఎం నాయకుడిగా ప్రత్యేక గుర్తింపును యశస్వి తెచ్చుకోగలిగారు. ఎప్పటికైనా ప్రజా ప్రతినిధిగా ప్రజల ముందుకు రావాలనే పట్టుదలతో ఉన్న యశస్వి ఆశయం నెరవేరే రోజులు దగ్గరలోనే లేకపోలేదు. నార్త్ జోన్లోని రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ సిపి విసి సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికిన అనంతరం రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సజ్జనార్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వగానే సిబ్బంది ఆశ్చర్యపోగా సిబ్బంది పనితీరుతో పాటు డాక్యుమెంట్ విభాగాన్ని పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్లో అందుతున్న సేవలను పరిశీలించారు. ఇలా సుమారు గంట పాటు పోలీస్ స్టేషన్లో అందరితో ముచ్చటిస్తూ సిపివిసి సజ్జనార్ గడిపారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ శుక్రవారం బోర్డు కార్యాలయంలో కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి నూతన సీఈఓకు శుభాకాంక్షలు తెలిపారు. ఓవైపు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూనే మరోవైపు మా రోడ్ల పరిస్థితి ఏమిటంటూ సీఈఓను కొంతం దీప్కా నరేష్ అడిగారు. మారేడుపల్లి ఓం శాంతి హోటల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు మార్గం మరింత అధ్వానంగా మారిందని, దీంతో వాహనదారులు బాటసార్లు ఇబ్బందులకు గురవుతున్నారని కొంతం దీప్కా నరేష్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది దృష్టికి తీసుకెళ్లారు. గత నెల రోజులుగా స్థానికంగా పైప్లైన్ పనులు జరిగాయని, అయితే కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉందని సీఈఓ కొంతం దీప్కా నరేష్ వివరించారు. వీలైనంత త్వరగా రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు లేదా బీటీ రోడ్డు పనులు నిర్వహించాలని సీఈఓకు వినతి పత్రాన్ని కొంతం దీపికా నరేష్ అందజేశారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. పెద్ద ఎత్తున షష్ఠి మహోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ ఈవో, ధర్మకర్తలు, అర్చకులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో షష్ఠి మహోత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. నమస్కారాలు. ఈ నెల 26 అంటే బుధవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి షష్ఠి మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. పోయిన సంవత్సరం కంటే ఆ రోజు ఉదయం 108 లీటర్ల ఆవు పాలతో పంచామృత అభిషేకం జరుగును. ఈ నెల 26వ తేదీ బుధవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం జరగనుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయ ఈవో గుమ్మడిదల సుధాకర్ దృష్టి పెట్టారు. అమావాస్య పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ఈవోగా బాధ్యతల్లో శుక్రవారం సుధాకర్ చేపట్టారు. గతంలో పనిచేసిన అనుభవంతో పాటు రెండవసారి ఈవోగా ఆలయానికి వచ్చిన సుధాకర్ మరింత పట్టుదలతో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను గ్రాండ్గా నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకునేందుకు సిద్ధమయ్యారు. సుబ్రహ్మణ్య స్వామి చాలా ఘనంగా నిర్వహించాలని అందరం తీర్మానం చేయడం జరిగింది. యథావిధంగా ఈసారి కూడా అవతల మంచిగా కళ్యాణ మండపం వేయించి అట్లనే విద్యుత్ అలంకరణతో పోయినసారి కంటే కూడా ఇంకా అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అందరం కూడా కృషి చేసి బాగా చేస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెల 26న జరిగే షష్ఠి మహోత్సవ వేడుకల్లో విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తెల్లవారుజాము నుండే పూజలు కొనసాగనున్నాయి. 108 లీటర్ల ఆవు పాలతో పంచామృత రసపాలాభిషేకం, చందన పుష్పాలంకరణ పూజలు జరగనున్నాయి. సాయంత్రం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ తెలిపారు. మార్గశిర శుద్ధ షష్ఠి అనగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు రెల్లు పొదల్లో ఆవిర్భవించినటువంటి స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజున ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకము మరియు ప్రత్యేకమైనటువంటి చందన పుష్పాలంకరణలు, సాయంకాలం అదే రోజున కళ్యాణోత్సవము. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో షష్ఠి మహోత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు సారథ్యంలో ధర్మకర్తలు నరసింహరావు, రామ్మోహన్, పరమేష్, పద్మజ, బాలరాజు, శ్రీనివాస్లు, ఆలయ అర్చకులు యుగంధర్ శ్రీవాస్తవులు, ఆలయ ఈవో సుధాకర్తో కలిసి షష్ఠి మహోత్సవ ఆహ్వాన పత్రికా మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ ధర్మకర్తలు దృష్టి పెట్టారు.
కార్తీక మాసం ముగింపు సందర్భంగా బోయినపల్లి శివాలయం దేవాలయంలో లక్షవత్తుల పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శివ పార్వతి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్షవత్తులను వెలిగించారు. స్థానిక నాయకుడు బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ అరుణ్ కుమార్ యాదవ్ ఆహ్వానం మేరకు పలు దేవాలయాల చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు తరలివచ్చి లక్షవత్తులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, స్థానిక నాయకులు కొండల్ యాదవ్, టింకు గౌడ్, రామారావు, విజయ్, ప్రసాద్, పవన్, శ్రీనివాసులతో పాటు మహిళా నాయకులు గోమతి, అంబిక, సిమ్రాన్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. లక్షవత్తులు వెలిగించి శివునికి పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను అరుణ్ యాదవ్ ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాస పూజా కార్యక్రమాలు శివాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అరుణ్ యాదవ్ తెలిపారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి మాలధారణలో పలువురు అయ్యప్పలతో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తలసాని సాయి కిరణ్ యాదవ్ దర్శించుకున్నారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న సాయి కిరణ్ యాదవ్ 3వ రోజు సహచర అయ్యప్ప స్వాములతో కలిసి పూజలు చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో భజనలు, కీర్తనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవటం జరిగిందని తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ రవి కాలనీలోని సాయిబాబా దేవాలయంలో కార్తీక మాస చివరి రోజు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలను వెలిగించారు. సాయిబాబా దేవాలయ ఫౌండర్ కొత్త సంజీవ్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు. అమ్మవారికి నిర్వహించిన దీపారాధన పూజా కార్యక్రమాలు ఆకట్టుకునేలా కొనసాగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారిని ధ్యానించుకుంటూ దీపాలను వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళలకు చేయూతనివ్వడంతో పాటు మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించేలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు చిర్రబోయిన వైష్ణవి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపవర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా అవగాహన కల్పించారు. మహిళలకు ప్రోత్సాహాన్ని అందించేలా సంస్థ ప్రతినిధులు కిట్లను అందజేశారు. వివక్షతను చెరిపేద్దామంటూ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పలు సూత్రాలను సంస్థ ప్రతినిధులు అందజేశారు. దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రియాంకతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర విజయవంతంగా 20 రోజుకు చేరింది. సికింద్రాబాద్ వైఎంసీఏ సిద్ధి వినాయక దేవాలయం నుండి లష్కర్ ప్రాంతానికి చెందిన 80 మంది అయ్యప్ప స్వాములు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృంద గురుస్వాములు సుధాకర్, అశోక్ కుమార్ల సారథ్యంలో పాదయాత్రగా బయలుదేరారు. జిల్లాలను దాటుకుంటూ వెళ్లిన అయ్యప్ప స్వాములు ఇతర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టారు. అక్కడ సైతం అయ్యప్ప స్వాములకు అడుగడుగునా స్వాగతం పలుకుతూ భక్తులు స్వాములకు కావలసిన భిక్ష, అల్పాహార ఏర్పాట్లను చేస్తున్నారు. 20 రోజు బూద్గిర్ నుంచి బయలుదేరిన వైట్ ఫీల్డ్ వరకు పాదయాత్ర కొనసాగింది. అయ్యప్ప స్వాములకు శుక్రవారం సాత్విక అనే బాలిక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు భిక్షను ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామికి పడిపూజ నిర్వహించిన స్వాములు సాత్వికకు ఆశీర్వాదాలు అందజేశారు. తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు అయ్యప్ప స్వాముల బృందం అభినందనలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా మనకి ఈ రోజు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. కావున అయ్యప్ప స్వాములకు అందరూ దీక్ష స్వీకరించి వాళ్ళ మేనకోడలైన స్వాతికని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. స్వామి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన నాయకుడతను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు తమ నాయకుడు ఆదేశాలను పాటిస్తూ ముందు వరుసలో ఉండి మరీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడతను. ఆస్తులు సంపాదించకపోయినా ఉద్యమ నాయకుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచి రోజులు వస్తాయని భావించినప్పటికీ వారి జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు. ఎప్పటికైనా తమకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉద్యమ నాయకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ జన్మదినోత్సవ సందర్భంగా పలువురిని కలిసి ఆశీర్వాదాలను రావుల సతీష్ తీసుకున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని రావుల సతీష్ తన టీం సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలను మరి రాజశేఖర రెడ్డి రావుల సతీష్ కు తెలిపారు. బోయినపల్లిలోని సౌజన్య కాలనీలో మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా రావుల సతీష్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను రావుల సతీష్ నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని రావుల సతీష్ తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు రావుల సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.
నిన్నటిదాకా శిష్యుడు నేడు గురువు రంగంలోకి దిగి నిరుద్యోగ యువతకు అన్నదానం చేశారు. ఏఓసీ సెంటర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుండటంతో వేలాది మందిగా ఇతర రాష్ట్రాల నుండి యువకులు తరలివచ్చి రిక్రూట్మెంట్లో పాల్గొంటున్నారు. పెద్ద సంఖ్యలో యువత ఏఓసీ సెంటర్కు చేరుకోవడంతో తమ వంతుగా బీజేపీ నాయకులు నిరుద్యోగ యువతకు అన్నదానాన్ని నిర్వహించి తమ మంచి మనసును చాటుకుంటున్నారు. ఉద్యోగం కొరకు 100 కిలోమీటర్లు దాటి వచ్చిన యువకులకు బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి గత 3 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని ఏఓసీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసి యువకులు కడుపు నిండా భోజనాన్ని పెడుతున్నారు. ఆయన చేస్తున్న మంచి పనిని అభినందిస్తూ బీజేపీ సీనియర్ నాయకులు నాగభూషణ్ రెడ్డితో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత కోసం నాగభూషణ్ రెడ్డి చేస్తున్న సహాయాన్ని రామకృష్ణ అభినందించారు. సీనియర్ నాయకుడు టోపీ శంకర్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రోజుకొక చోట అభివృద్ధి కార్యక్రమాలతో కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ బిజీ అయ్యారు. ఎమ్మెల్యే బాదవరం కృష్ణారావు సూచనలతో బోల్డుపోయినపల్లిలో వరుస ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. అస్మత్పేట్ ముస్లిం బస్తీ అబ్రానగర్లో మంచినీటి పైప్లైన్ పనులను శుక్రవారం ముద్ద నరసింహ యాదవ్ ప్రారంభించారు. స్థానికంగా నీటి సమస్యను పరిష్కరించేలా పైప్లైన్ పనులను నిర్వహించడం జరిగిందని ముద్ద నరసింహ యాదవ్ తెలిపారు. వాటర్ వర్క్స్ సూపర్వైజర్ జాఫర్, గిరి, ప్రకాష్, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది రాజు, శ్రీనివాస్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కృష్ణతో పాటు స్థానిక డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్, సర్వర్ భాయ్, బాబాబాయ్, అజీం, మాము, అబ్దుల్, సాజిద్, రఫీక్, నజ్జు, సిరాజ్, కాదర్, ఫయాబ్, నర్సింగ్, హర్షద్, ఇస్మాయిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి చాముండేశ్వరితో సమావేశమయ్యారు. సీతాఫల్ మండి డివిజన్లో అర్హులైన వారికి రేషన్ కార్డులను అందజేయాలని సామల హేమ చాముండేశ్వరిని కోరారు. ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నారని, దీంతో పేద ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆమె అన్నారు. రేషన్ కార్డు కేవైసీ చేసుకోని వారు వీలైనంత త్వరగా కేవైసీని పూర్తి చేసుకోవాలని సామల హేమ సూచించారు. ప్రమాదకరంగా ఉన్న ఇనుప స్తంభాన్ని తొలగించి సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేయించేందుకు నేతాజీ నగర్ యువత కృషి చేసింది. బోయిన్పల్లి నేతాజీ నగర్ మసీద్ వద్ద ఇనుప విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. ఇళ్లను ఆనుకొని ఉన్న ఇనుప విద్యుత్ స్తంభంతో స్థానికులు ఆందోళనకు గురవుతూ వచ్చారు. స్థానిక యువత నర్సింగ్రావు, ఆరిఫ్, విజయ, రిజ్వాన్, కిషోర్, కర్నాలు విద్యుత్ శాఖ డిఈ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఇనుప స్తంభాన్ని తొలగించి సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. డిఈ, ఏడీఈ, ఏఈలకు వారి కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.